హలో గాయ్స్, మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో చూసుకుంటే మన బ్యాటింగ్ ఆర్డర్ కంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సో నిజం చెప్పాలంటే అయితే మరి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకల్లే జో రూట్ అనే చెప్పాలి. సో మరి జో రూట్ కనుక నిలబడ్డాడు అంటే ఖచ్చితంగా ఇటువైపు విరాట్ కోహ్లీని తలపెత్తాడు. సో మరి అటువంటి ఇన్నింగ్స్ ఆడతాడు కాబట్టి సో మరి వాళ్ళకి బ్యాక్ బోన్ ఏదన్నా ఉందంటే అది జో రూట్ అనే చెప్పాలి. అయితే మరి జో రూట్ ముందు ఈ సిరీస్లో ఒక రికార్డ్ వెయిట్ చేస్తూ ఉంది. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే అది సునీల్ గవాస్కర్ మాత్రమే. అయితే సునీల్ గవాస్కర్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం కూడా 16 హాఫ్ సెంచరీస్ చేశాడు. అయితే మరి దాని తర్వాత ప్లేస్లో కనుక మనం చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు 13 హాఫ్ సెంచరీస్ చేసి సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. అయితే మరి ఇప్పటివరకు జో రూట్ చూసుకుంటే మరి ఏకంగా 11 హాఫ్ సెంచరీస్ చేశాడు. మరి ఈ సిరీస్లో కనుక ఇంకొక 6 హాఫ్ సెంచరీస్ చేశాడంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు సునీల్ గవాస్కర్ని బ్రేక్ చేసి. సో అలా కాకుండా ఇంకొక 3 హాఫ్ సెంచరీస్ చేశాడు అంటే మరి సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఓవరాల్గా ఇంకొక 6 హాఫ్ సెంచరీస్. సో మరి మిగిలిన మనకి ఇంకా ఒక 9 ఇన్నింగ్స్ ఏమో మిగిలి ఉండే. సో మరి ఆ 9 ఇన్నింగ్స్లో మరి సునీల్ గవాస్కర్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కూడా తెలుసుకోవాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేయండి.